ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రతి మ్యాచ్లోనూ బౌలర్లను ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటే ఇప్పుడు మరో ఆస్ట్రేలియా బ్యాటర్ వచ్చి ఈ లిస్టులో చేరాడు. వీరిద్దరూ కలిసి మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్లుగా మారనున్నారు. మరి ఇంతకీ అతడెవరో కాదు, కేవలం 20 లక్షల రూపాయలకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఏప్రిల్ 20వ తేదీన శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో పాటుగా ఢిల్లీ జట్టుకు వన్ డౌన్ లో దిగిన మెక్గర్క్ కూడా బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా కేవలం 15 బంతుల్లోనే మెక్గర్క్ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. సన్ రైజర్స్ నిర్దేశించిన 267 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి ఢిల్లీకి తుఫాన్ ఆరంభాన్ని ఇచ్చాడు. ఇక ఈ 22 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ నుంచి దూకుడైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 3 ఓవర్లలో 3 సిక్సర్లు, ఇక 3 ఫోర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. అలాగే లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే వేసిన ఓవర్లలో హ్యాట్రిక్ సిక్సర్లను బాదాడు. దీంతో తన అర్ధ సెంచరీని కేవలం 15 బంతుల్లోనే కంప్లీట్ చేశాడు. ఇది ఈ సీజన్లో వేగవంతమైన అర్ధ సెంచరీ కాగా, అదే మ్యాచ్ హెడ్ చేసిన 16 బంతుల్లో అర్ధ సెంచరీ రికార్డును కొన్ని గంటల్లోనే బద్దలు కొట్టాడు మెక్గర్క్. ఇక మెక్గర్క్ మొత్తంగా 18 బంతులు ఆడి 5 ఫోర్లు 7 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. అతడు ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లో 2 అర్ధ సెంచరీలు సాధించాడు. ఢిల్లీ జట్టు ఫ్రేజర్ మెక్గర్క్ ను రిప్లేస్మెంట్ ప్లేయర్ గా చేర్చుకుంది. అది కూడా కేవలం 20 లక్షల రూపాయలకు. కేవలం 3 బ్యాచ్లలో తానేంటూ నిరూపించుకున్నాడు మెక్గర్క్. కాగా ఆస్ట్రేలియా తరఫున టీ20 ప్రపంచ కప్లో అటు ట్రావిస్ హెడ్ ఇటు మెక్గర్క్ ఓపెనింగ్ చేయనున్నారని వార్తలు వస్తుండటంతో మిగతా జట్లకు ముందుగానే ఓ హెచ్చరిక పంపించింది ఆసీస్ టీం. సాధించి చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఇప్పుడు పొట్టి క్రికెట్ టీ20 ఫార్మాట్ పై గురిపెట్టిందా? నిజమే, ఎస్. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు టీ20 ఐపీఎల్లో ఆడుతున్న ప్రతి ప్లేయర్ కూడా ఆస్ట్రేలియా టీంకి సంబంధించిన ప్లేయర్లందరూ కూడా సూపర్ సక్సెస్ సాధిస్తున్నారు. అటు సన్ రైజర్స్కి సంబంధించిన ట్రావిస్ హెడ్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించిన మెక్గర్క్ కావచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్లేయర్ ట్రావిస్ హెడ్ కేవలం 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి ఈ సీజన్ 17లో వేగవంతమైన అర్ధ సెంచరీని కంప్లీట్ చేసిన ట్రావిస్ హెడ్ రికార్డ్ని అదే మ్యాచ్లో 15 బంతుల్లో రికార్డ్ బ్రేక్ చేశాడు మెక్గర్క్. అయితే వీళ్ళిద్దరూ కలిసి టీ20 వరల్డ్ కప్ అంటే త్వరలోనే ఆస్ట్రేలియా వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్లుగా రాబోతున్నారు అనే వార్త అయితే ఇప్పుడు స్పోర్ట్స్ అనలిస్టులు అందరూ కూడా చెప్తున్న ఏకైక వార్తగా నిలుస్తుంది. అయితే ఈ వార్త ఇప్పుడు ప్రత్యర్థులకి అంటే అటు ఇండియా కావచ్చు, అదేవిధంగా న్యూజిలాండ్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇలా టాప్ ప్లేస్లో ఉన్న ప్రతి టీంని కూడా కాస్త కలవరపెడుతున్న మ్యాటర్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటు ఐపీఎల్కి టీ20 వరల్డ్ కప్కి పెద్దగా వ్యత్యాసం లేదు. ఎందుకంటే రెండు కూడా 20 ఓవర్ల మ్యాచ్లే, అదేవిధంగా వేగంగా పరుగులు చేసే ఒక ఫార్మాట్ కాబట్టి ఇప్పుడు ఐపీఎల్తో మంచి ఫామ్లో ఉన్న వీళ్ళిద్దరూ అదే ఫామ్ని కొనసాగిస్తే ఖచ్చితంగా 50 ఓవర్స్ వరల్డ్ కప్లో జరిగిన సినారియోనే మళ్ళీ టీ20 వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియా రిపీట్ చేస్తుంది అని కూడా అందరికీ తెలుస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ట్రావిస్ హెడ్ కావచ్చు, అదేవిధంగా కేవలం 22 సంవత్సరాల వయసు గల లీగ్ మ్యాచ్లు ఆడుతూ ఇప్పుడు ఐపీఎల్కి సెలెక్ట్ అయిన మెక్గర్క్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఆస్ట్రేలియాకి భారీ స్కోర్లను నమోదు చేసే అవకాశాలు అయితే లభిస్తున్నాయి. అయితే మెక్గర్క్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 20 లక్షల రూపాయలకి ఒక ఆణిముత్యాన్ని కొనుగోలు చేసిందని కూడా స్పోర్ట్ అనలిస్టులు అందరూ కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే అంటే మనం చూసాం ఇటు ట్రావిస్ హెడ్ కావచ్చు, అదేవిధంగా అనేక డేవిడ్ వార్నర్ కావచ్చు, అదేవిధంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అందరినీ కూడా కోట్ల రూపాయలు ఒక్కొక్కరిని 8-10 కోట్ల రూపాయలు వెచ్చించి మరి అన్ని టీమ్స్ కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ మెక్గర్క్ని కేవలం 20 లక్షల రూపాయలకి కొనుగోలు చేసింది. కానీ 20 లక్షల రూపాయలకి కోట్ల రూపాయలు వెల చేసే ఒక ఆటగాడిని సంపాదించామన్న ఒక ఆనందంలో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. అయితే ఈ అన్ని పరిణామాలు కూడా ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంకి కాస్త ఫేవరబుల్గా ఉన్నాయి అని కూడా విశ్లేషకులు నమోదు చేస్తున్నారు.